శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరానమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఏం రా నంబి, కసరత్తులదా చేయకుండా పెసరత్తులదా చేయొచ్చు కదా. ఇవాళ డ్యూటీ నీది, ఏం చేస్తావు చెయ్యి. రేయ్ అదేం చేస్తుందిరా, మనం ఎంగిలి పడ్డానికి పలహారంలా చేయమంటే అది పాడుకుంటూ ఆ ఎంగిలి దానిలో పడేలా చేస్తుంది. గానామృతందా అది. నీ మొహం. గోమాతలు ఉండే ఇంటి దగ్గరకు గాడిదలుదా వచ్చాయి. నీ ప్రతిభ వల్ల కాదు. తాత, అమ్మమ్మ వండుతుందిలే గాని ఈ రోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూస్తే మంచిదేమో. ఈ ముసలోళ్ళిద్దరూ ఉన్నంతకాలం ఇంట్లో పోట్లాటకి కరువు ఉండదు. సరస్వతిదా పిలిస్తే వెళ్ళిపోతానులేరా. పక్క వీధి పార్వతిదా పిలిచిందని వెళ్ళావా? అదిగో ఆ రోజు నుంచి దానికి ఒకటే వాంతులట. దాని నోట్లో నోరు పెట్టిందేమో. మరి నా పాటదా అవమానిస్తే నాందా ఊరుకుంటానా? అందుకని తిట్టి తిట్టి పోసినాను. బామ్మగారు, త్రిపుర ఏమమ్మా? అమ్మో, ఇక్కడి నుంచి బయటపడదాం అనుకుంటే ఇది ఇప్పుడే రావాలా? ఏమి ఆకుదా పట్టుకొచ్చావా? ఇంకా వంటదా అవ్వాలా? నీ మొహం మండ. విస్తరాకి తమలపాకి తేడా తెలియదేవే నీకు? నేను తినడానికి రాలేదు బామ్మగారు, తినే వంటలు ఎలా చేస్తారో నేర్చుకోవడానికి వచ్చాను. ఈ దక్షిణ తీసుకోండి, నన్ను ఆశీర్వదించండి. కళ్యాణ ప్రాప్తిరస్తు. తాతగారు మీరు కూడా ఆశీర్వదించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు మనోభీష్ట సిద్ధిరస్తు. నంబియార్ బాబాయ్, ముందుకొస్తే మీ కాళ్ళకు కూడా దండం పెడతాను. టిప్పు, ఆడవాళ్ళు తాకడం మామకి ఇష్టం ఉండదు. అమ్మ త్రిపుర, నువ్వు వస్తావని చెప్పి తిండి సామాన్లు పిండి సామాన్లు మొత్తందా తెచ్చిపెట్టిన. ఒల్లికి వంటదా బాగా వచ్చు, బాగా నేర్చుకో. నాందా పాకశాస్త్రం పుస్తకందా నమిలి నమిలి వేసినాను. ఆకలికి తట్టుకోలేకదా తినేసినావు, గొప్పలు చెప్పకో. అమ్మ వల్లి, ఇదిగో త్రిపురమ్మతో తొలి వంట స్వీటుదా చేయించండి. స్వీటా? మామా, నీకు హెల్ప్ చేయాలి. సరే సరే, మైసూర్ పాక్ ఎలా చేయాలో నేర్పిస్తాను, చెప్పినట్టు చేయండి. చిన్నప్పుడు నన్ను నేర్పించినట్టు గుర్తు. ముందు శనగపిండి కలపండి, ఆ ప్లేట్లో నెయ్యి డాల్డా వేయండి. నా కొడుకుదా నల భీముడు. భీముడే. ఇక్కడి నుంచి నాకుదా తెలుసు, ఇక నీ పో. తేడా రాకుండా చేయండి. ఒరే నంబి, నువ్వు లోపలికి పోయి గ్యాస్ పొయ్యిదా వెలిగించి 2 అట్లుదా వేయిరా. ఈరోజు వంట పని అమ్మదైనా కనికరంతో చేస్తున్నాను. ఏడ్చేవుల వేదవా, వెళ్ళి వెయ్యి. నువ్వు నలభీముడివి ఓ. మైసూర్ పాకందా తయారైనది. పాటి, అది చల్లారనివ్వాలి. వేడి వేడిదా బాగుంటది. త్రిపుర, ఈ చాకు తీసుకుని ఈ పిండిని మైసూర్ పాకంగా ఆకారంలో దాకోయ్. పాటి, ఇది వంటలా లేదు, గట్టి పాకంలా ఉంది. ఏం చేశారమ్మా? ఏదో ఒకటి చేసేవాళ్ళు తాతగారు. ఏదోటంటావేంటి తల్లి, చేసింది మైసూర్ పాక్ కదా. బాగానే ఉన్నది, ఒక నిమిషందా. ఏమే సుత్తి తీసుకున్నావే? ఎందుకు? ముక్కలుగా నరకాలి కదా. పోసి నీ అమ్మ కడుపు చల్లగుండా ఎవరి నెత్తి పగల కొడతావే? భయపడి వేండా, కొంచెంగా పాకం గట్టిగా అయినది.
నరికిదా ముక్కలదా చేస్తాను, అప్పుడు తినిదా మంచిగా ఉంటాది. త్రిపుర, మన ఇద్దరందా కలిసి ఎంత రుచిగా చేసినామో చూడు. నేను చూడగలనంతే బామ్మగారు. తాతగారు, తాతగారు, ఇదిగో. ఏదో గట్టి ప్రయత్నం దా చేస్తున్నారు అనుకున్నాను. ఇంత గట్టిగా చేసినావేమే? చూడమ్మా, ఇదిదా తింటే నా పళ్ళుదా ఊడిపోతాయి. నాకు గుడికి వెళ్ళే టైం అయింది, నేనుదా వస్తా. వణక్కం. ఇదిగో దీంతో సిద్ధకొట్టు. నువ్వు వాయుముడు. వల్లి, ఇదిగో తీసుకో. చిచ్చి, మైసూర్ పాక్ని ఎవరైనా కొరుకు తింటారు, దీన్ని కొట్టుకుని తినాల్సి వస్తుంది. అయినా తొందరదా లేదు, నిదానంగా తిను. నాకుదా ఇంట్లో పని ఉండాది, ఇప్పుడే వస్తాను. లోపలే ఉన్నావేంటి రాజా? బయటికి రా, స్వీట్స్ పెడతాను. అవి తింటే శార్థం పెడతారు. నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నేనే నీ కాళ్ళకి దండం పెడతాను రాజా. తొలి వంట చేశాను కదా, వస్తావా? నన్ను రమ్మంటావా? ఏ వద్దు. ఏ త్రిపుర, ఆగవే. అన్నయ్యకి బట్టలు లేవు, బనియన్ టవల్తోనే ఉన్నాడు. అవునా? పెళ్లికి ముందు నిన్నొక్కసారైనా సల్మాన్ ఖాన్ పోజ్ లో చూడాలనుకున్నాను. వస్తున్నాను. వల్లే వల్లే, మామా, ఇక్కడ ముగ్గురిని చూసాడంటే తిడతాడో కొడతాడో. టిప్పు, పారిపోవే ప్లీజ్. మామ చూస్తే చంపేస్తాడు. త్రిపుర వెళ్ళు ప్లీజ్. ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళు. వల్లే వల్లే. ఓ నాయనో, ఈ టైంలో ఎవడు వచ్చేసాడు? అంత నీ వల్లే, చెప్తున్నా ఉన్నాను. ఎవరూ లేరు. వంట నేర్చుకోవడానికి వచ్చిన త్రిపురమ్మ కూడా లేదు. రే బర్నే, ఏమయ్యారు అందరూ? ఏమో మామా, పొద్దుటి నుంచి అందులోనే ఉన్నావు. వస్తావా, బయటికి ఎత్తిపారేమంటావా? వద్దు, నువ్వు రావద్దు, నేనే వస్తాను మామా. హెచ్చే, నేనేం చేస్తాను రా? చూస్తావేమోనని భయం మామా. ఏముందిరా చూడటానికి? త్వరగా రా. అలాగే మామా. రే బర్నే, ఒక్కడే ఉన్నావు కదా? అవును మామా, నేను ఒక్కనే ఉన్నాను. సర్లే, త్వరగా రా. భరణి అన్న బట్టలు తగలబెట్టిన టిప్పు హ్యాపీగానే ఉంది. నంబి మామ చొక్కా వేసుకుంటే మోకాల వరకు వస్తుంది. పోనీ తాత చొక్కా వేసుకుందామంటే అది పాదల వరకు వస్తుంది. కుక్కలు కరుస్తాయని భయపడుతున్నాడు. పెరియబాబుని అడిగితే బాగుంటుందేమో. పెరియబాబు బట్టలు ఆరేస్తున్నాయి. హాఫ్ షర్ట్లో పెరియబాబు బాగుంటాడు కదా. ఇదే చొక్కా మా అన్న వేసుకుంటే బక్కగా ఉన్నవాడు లుక్ ఎలా ఉంటాడు? కానీ ఇప్పుడు గొప్పగా ఉండడం కన్నా కప్పుకుని ఉండడం ముఖ్యం. ఏదైనా సరిపోతుందంటాడో లూజ్గా ఉందంటాడో.
ముందు నేను తొడుకుని చూస్తే గానీ తెలీదు. చూస్తాను. అన్న హైట్ ఎక్కువ కదా, నాకు కొంచెం కిందకైనట్టుంది. అనుకోవడం ఏంటి, అయ్యింది. మురుగా ఇష్టం ఉంటే చెప్పాలి కానీ ఇలా కొట్టేయకూడదు కదా. నేను కొట్టేయాలనుకోలేదు పెరియబాబు. కొట్టేయకపోతే ఇలా ఎలా చుట్టేస్తావు? నా ఒంటి మీద ఉండాల్సిన చొక్కా నీ ఒంటి మీద ఉంటే ఇంకా బాగుంది. చాలా బాగుంది. నేనంటే నీకు అది కదా. అది అంటే అదే అంటే అదే. తమిళ్లో ఏమంటారు? కా కా దా కాదా? ఇల్ల. మళ్ళీ ఇల్ల అంటే అర్థం వేరే ఉందా? కాదలంటే ప్రేమ అని అర్థం. మరి ఇల్ల అంటే లేదని అర్థం. హలో చెన్నై, ఏంటి డ్రీమా? పైకి సన్నగా కనబడతావు గానీ లోపల కామెడీ చేస్తావు అనుకుంటా కదా. నాగా పోతాను పెరియబాబు. ఉండని, ఇలా కూడా చాలా బాగుంది. అక్కడ మా అన్న బట్టలు లేకుండా అంటే ఇక్కడ నేను బాగున్నా అంటావేంటయ్యా స్వామి? ఏంటి తిట్టుకుంటున్నావా? లేదు, స్వామి అని తలుచుకుంటున్నాను. ఎందుకు? మనసులో మాట బయటికి చెప్పకుండా చూపులతోనే చెప్పాలని చూస్తావు? నేనా? ఎలా చూస్తాను? నువ్వు చూస్తే నిన్ను చూస్తూ 7 కొండలు ఎక్కేస్తాడు. అయ్యో పెరియబాబు, మీరేమనుకుంటున్నారో ఏంటో. అర్థమైన అర్థం కానట్టు మొహం పెడితే చాలా ముద్దుగా ఉంటావు వాళ్ళి. మీ చొక్కా మీరే తీసేసుకోండి. కన్ఫ్యూజ్ అయిపోయి చించుకునేలా ఉన్నాను. తీసుకోండి. పర్లేదులే, నా జ్ఞాపకంగా ఉంచుకో. జ్ఞాపకం కాదు పెరియబాబు, అవసరం. అర్జెంటుగా ఇది వేసుకొని తిరగాలి. నీకెలా అనిపిస్తే అలా చెయ్యి, నీ ఇష్టాన్ని నేను కాదన్నా. అయ్యో మురుగా, రొంబ కన్ఫ్యూజన్. బట్ షర్ట్ తీసుకోమన్నందుకు థ్యాంక్స్. రొంబ థ్యాంక్స్. ఆ చెన్నైలో సముద్రం ఉంది, ఈ చెన్నైలో నా ప్రపంచమే ఉంది. మా అమ్మకు ఏది తినాలనిపిస్తే చచ్చినట్టు అదే వండాలి, లేకపోతే పాటలు పాడి మమ్మల్ని చంపేస్తుంది. పొద్దున్నే ఎవరి మొహం చూశానో ఏంటో, అత్త చీటికి మాటికి నన్నే తిడుతుంది. కృష్ణక్క మనసులో ఏమనుకుని టిఫిన్ పెట్టిందో. కడుపు నొప్పిగా ఉంది. ఓవరాల్గా దిష్టి తగిలిందని నా ఫీలింగ్. పచ్చిగుడ్డుతో దిష్టి తీసి పారేస్తే గాని మనశ్శాంతి ఉండదు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ పక్కింటి వల్లిపిల్లి దిష్టి, ఎవరి దిష్టి నా మీద పడకూడదు.
ఆగో నన్నేనా? గాడిద గుడ్డు పెట్టావేంటి? గాడిద గుడ్డు అంటారు కానీ గాడిద ఎక్కడ గుడ్డు పెట్టదయ్యా కుప్పస్వామి. ఇక్కడ పెట్టింది. గిన్నెలోకి గుడ్డు ఎలా వచ్చింది? నీ వంటల గుమగుమలు ఊరంతా రావాలని దాని మీద మూత పెట్టకుండా చేస్తున్నావు. అలా తెరిచి పెడితే పైనుండి కాకినో కింద నుండి కోడినో వచ్చి గుడ్డు పెట్టి పోయింటుంది. ఇలాంటి తలతెక్కి పనులు నువ్వు తప్ప ఇంకెవరు చేస్తారు? ఇలాంటి పనులు చేస్తే భ్రష్టు పట్టుపోతావు చెప్తున్నాను. అబ్బో చెప్పించాడండి మహాముని. ఇదిగో పంతులు, మాట తిన్నగా రాని. సాక్ష్యం లేకుండా సాకు చూపిస్తే మర్యాదగా ఉండదు. సాక్ష్యంగా గుడ్డుంది. ఇక్కడున్నది కూడా నువ్వే. నువ్వు కాకపోతే ఇంకెవరేస్తారు? కాకి కోడి అని పిల్లాడికి పెట్టగదలు చెప్తున్నావా? నువ్వు పిల్లాడివేంట? పెళ్ళై ఉంటే నీ పిల్లలకి పెళ్ళీడొచ్చేది. బ్రహ్మచారి బాపతి కదా, నన్ను దబాయిస్తున్నాడు. నేను బ్రహ్మచారినే. నువ్వేమన్నా పెద్ద శ్రీమతివా? 100 సంబంధాలు వచ్చినా ఒక్కడు కూడా చేసుకోలేదు. నీ మొహం చూసిన వాళ్ళు ఈ ఊరి మొహం కూడా చూడలేదు. మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోండయ్యా బాబు అని గంట కొట్టుకుంటూ కూర్చున్నాను. గుళ్ళో గంట కొట్టుకుంటూ మొక్కేవాడు కూడా నా మీద పెత్తనం చలాయిస్తున్నాడు. ఇదిగో, ఇంకొక మాట మాట్లాడితే ఆలుగడ్డల్లో వేసి నిన్ను కూడా ఉడకబెడతా. అంత పోటుగాడివా? చూస్తావా? ఏంటయ్యా? ఏంటి ఏంటి నువ్వేంటి ఎక్కువ చేస్తున్నావు? ఏంటి గొడవ? చిన్నబాబు, దీనికి ఆలుగడ్డలతో పాటు గుడ్డు కూడా తినాలందంట. మీ ఇంట్లో పస్తేమో వచ్చి నా మీద పడి ఏడుస్తుంది. ఏంటి నీ మీద పడ్డానా? ఏడ్చానా? ఊరుకోవయ్యా, ఎవరైనా వింటే నవ్వుతారు. అసలు నాకు నీలాంటి మగాళ్ళంటేనే అసహ్యం. చిన్నబాబు, మీ పిన్ని కొంచెం తేడాగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండమను. ఏయ్, నోటికొచ్చినట్టు మాట్లాడితే గుడ్డుతో కొడతా. గిన్నెలో కొట్టావుగా, మేం తినమని తెలిసినా ఇలా చేసావంటే నీ కళ్ళుగుడ్లు పేలిపోతాయి. ఏయ్, ఇందాక నుంచి చూడు చూడు అన్న. ఏంటయ్యా, ఏంటి చూపిస్తావు? ఏం చూపిస్తావు? ఆగు, ఎక్కువ రెచ్చిపోకు. ఎలా ఉన్నాడో చూసావుగా, ఇద్దరిని చెరో పక్కేసుకుని నలిపేస్తాడు. అంతేనంటావా? అంతే. నువ్వు వాడిని చూసుకుని లోపలికి వెళ్తాను. వెళ్ళిపోతున్నావేంటి? ఇందాకేదో చూసుకుందాం అన్నావుగా, రా చూసుకుందాం. ఇక్కడ గుడ్డు పెట్టావుగా, ఎవరు తీసుకెళ్తాడు? నీ మొగుడు వచ్చి తీసుకెళ్తాడా? ఏంటి కోపంగా చూస్తున్నావు? మళ్ళీ గొడవకొస్తావా? రా చూసుకుందాం, రా. అబ్బా నంబియార్, కూల్. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఆ గుడ్డే కదా. ఒక్క నిమిషం. ఇప్పుడు అంతా ఓకేనా? ఏం గొడవ ఏంటో. చిచ్చి, పొద్దున్న ఎవడ మొహం చూశాను, దీంతో గొడవ పడాల్సి వచ్చింది. పొయ్యంతా అపవిత్రం అయిపోయింది. రే భరణే, టవల్ తీసుకునిరా, స్నానం చేయాలి. రండి గాయత్రక్క, కృష్ణక్క రండి. బావగారు మీరు రండి. రండి రండి. అత్త, సంతకొచ్చినట్టు అందరం వచ్చేసాం. సభాముఖంగా ఏ విషయం చెప్పదలుచుకున్నావో చెప్తే సంతోషిస్తాం. నీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. విషయం చెప్తే సంతోషిస్తానన్నావు, షాక్ అయ్యావేంటి? ఆశలు ఆవిరయ్యి కంట్లో కలలు ఎండిపోయి ముద్దుబారిన నా జీవితంలోకి పచ్చదనం ఏంటత్తా? మరెందుకంత వెటకారం నీకు? అందర్నీ పిలుచుకురమ్మంటే మొహం మార్చుకొని తీసుకొచ్చావు. మళ్ళీ పంచాయతీ ఏమో అనుకున్నానత్తా. వస్తే గిస్తే నీ వల్లే పంచాయతీ వస్తుంది. పోనీలేమ్మా, మనం తప్ప ప్రమీలకెవరు లేరు. గట్టిగా మాట్లాడితే తిట్టావని అలుగుతుంది. అలిగినా తనకొచ్చిన నష్టమేం లేదు బావుగారు. ప్రమీల కోపం వస్తే ఇంకా మంచిదనుకుంటుంది. ఓ, ఎందుకలా? కడుపు మండినప్పుడు కడుపు నిండా తింటుందట. అదే బాబు, అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు. అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారెందుకో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని పోగు చేసింది నేను తిట్టించుకునేందుకా? సర్లే పిన్ని, ఫీల్ అవ్వకు. నానమ్మ, ముఖ్యమైన విషయం అన్నావు. చాలా ముఖ్యమైన విషయం పెదబాబు. ఈ ఉమ్మడి కుటుంబంలో మగాళ్లుగా చలామణి అవుతున్న వాళ్లలో తాగుబోతూ తిరుగుబోతూ ఉన్నాడు.
ఈ ఉమ్మడి కుటుంబంలో మగాళ్లుగా చలామణి అవుతున్న వాళ్లలో తాగుబోతూ తిరుగుబోతూ ఉన్నాడు. ఓ పొగరబోతు కూడా ఉన్నాడు. సమర్థుడు ఉన్నాడు, సరైనవాడు కూడా ఉన్నాడు. ఆడవాళ్ళకు కూడా బిరుదులేమైనా పెట్టావా అత్తా? నీ కోరికెందుకు కాదనాలి? తులసి వనంలా ఉన్న ఇద్దరు కోడళ్ల మధ్య పిచ్చి మొక్కల మేనకోడలివి నువ్వున్నావు కదా. నీ ఇష్టం వచ్చినట్టు అనత్తా. పరువు పోయి గుండెలు బాదుకునే రోజు నా మాటలతో నిన్ను పొడుస్తాను.